ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాం. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినములు 40 పగళ్ళు రాత్రులు అరణ్యములో దేవునితో ఉపవాసంతో గడుపుతున్నప్పుడు, ఆయన ఆకలిగా ఉన్నప్పుడు అపవాది ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా ఆజ్ఞాపించుకొని తినవచ్చు కదా అని అపవాది శోధిస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు ఈ మాటను అపవాదికి తెలియజేస్తున్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట వలన వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అనేను. చూడండి, ఎంతగా తను తాను తగ్గించుకోబడి దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అది వరకు ఎన్నో అద్భుతాలు చేసినట్లుగా మనం చూసాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సముద్రంలో నడవటం ప్రారంభించాడు. సముద్రం పైన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిపెట్టాడు. కానాను ఊరిలో వివాహంలో వట్టి నీళ్ళు ద్రాక్షరసంగా మార్చినట్టుగా మనం చూస్తున్నాం. అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మతో నింపబడి అరణ్యంలో ఉపవాసంతో గడుపుతున్నప్పుడు, ఆకలి కొంటున్న సమయంలో అపవాదిగాడు వచ్చి శోధిస్తున్నప్పుడు లేఖనాన్ని ఆధారం చేసుకున్నాడు. అటువంటి శక్తి కలిగిన దేవుడు ఏమాత్రం తను తాను హెచ్చించుకోలేదు, తను తాను గణపరచుకోలేదు. కేవలము లేఖనాన్ని ఆధారం చేసుకుంటున్నాడు, లేఖనాన్ని చూపిస్తున్నాడు. ఈ రోజులలో మనం కూడా దేవుని యొక్క లేఖనాన్ని ఆధారం చేసుకొని మన విశ్వాసాన్ని, మన రక్షణ, మన పిలుపును మనం సరి చేసుకొని సిద్ధపరచుకోవాలి. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు రాకడ కొరకు అనేకులను మనం సిద్ధపరచాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషులను ప్రభు కొరకు, ప్రభు రాజ్యానికి సిద్ధపరచువారుగా మనం ఉండాలి. ప్రభు కొరకు మనం సంపాదించుకోవాలి, ప్రభు కొరకు మనం సిద్ధపరచుకోవాలి. మనలో తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. మనం దేవుని కుమారులంగా మనం పిలువబడుతున్నాం. రక్షింపబడి ఉన్నాం. మనము సేవకులమై ఉన్న మనము దేవుడు మన పట్ల అంతటి గొప్ప ప్రేమను వ్యక్తపరిచాడు. దేవుని కుమారుడే ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతగా లేఖనాన్ని తను తాను తగ్గించుకొని లేఖనాన్ని చూపిస్తున్నాడు. ఆయన మాటల్లో గొప్ప అద్భుతం జరిగింది. అటువంటి ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, కుమారుడైన ఆయన ఏమైనా చేయగలుగుతాడు. అంత శక్తి ఆయనకుంది. కానీ చేయలేదు, లేఖనాన్ని ఆధారం చేసుకొని చూపించాడు. మనం కూడా లేఖనాన్ని ఆధారం చేసుకొని మనకొస్తున్న శోధనలలో మనం నిలబడాలి. మనకొస్తున్న నిందలు, అవమానములలో, ఒంటరితనములలో మనం ప్రభు కొరకు జీవించాలి. లేఖనాన్ని మనం ఆధారం చేసుకోవాలి. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధల్లో నాకు నెమ్మది కలుగజేస్తుంది అని దావీదు మహారాజు లేఖనాన్ని ఆధారం చేసుకొని ఈ మాటలు పలుకుతున్నాడు. బాధల్లో నాకు నెమ్మది ఇస్తుంది అంటున్నాడు. 119:50 వచనంలో. సొలొమోను సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము 20, 21, 22 వచనములలో, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, అవి నా మాటలను అంగీకరించుము, అవి దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలగజేస్తుంది. అవి దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని కలగజేస్తుందని సొలొమోను అంటున్నాడు. సో ఈ రోజున దేవుని కుమారులమై ఉన్న మనము, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించి మన యొక్క వ్యసనముల కొరకు, మన యొక్క అతిక్రమముల కొరకు, మన పాపముల కొరకు, శాపముల కొరకు ఆయనను సిలువ వేయించి
చనిపోయి సమాధి చేయించి మూడో దినమున సమాధి నుండి తిరిగి లేపినాడు. లేచి, ఇదిగో నేను మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, సదాకాలం మీకు తోడుగా ఉన్నానని దేవుని యొక్క లేఖనం మనకు తెలియజేస్తుంది. కనుక ఆయన సత్యమే ఉన్నాడు, ఆయన మార్గమే ఉన్నాడు, ఆయన జీవమే ఉన్నాడు. సత్యము, వాక్యము, మార్గము ఈరోజు నీవు నేను కూడుకునటం. జీవము అనగా మారు మనసు పొందటం. ఈ లోకానుసారమైన జీవితం నుండి మనం క్రీస్తును కలిగిన జీవితము, పరలోక రాజ్యానికి సంబంధించిన జీవిత విధానం కలిగి నడుచుకోవడానికి అలా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అనేకులు మనం సిద్ధపరచాలి. రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదాన్ని అపవాదికి చెప్తున్న మాటలవి. ఈ రోజున మనం కూడా లేఖనాలను ఆధారం చేసుకొని మన విశ్వాసాన్ని చివరి మట్టుకు రాకడ పర్యంత వరకు మనం కాపాడుకుందాం. అంతవరకు మనం సాధించబడినట్లయితే అప్పుడు మనం రక్షింపబడిన వారంగా ఉంటాం. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ మాటలు మనకు ఆశ్చర్యకరంగాను నూరంతలుగా మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్, ఆమేన్.